ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అధికార వైసీపీని ఎలాగైనా దెబ్బకొట్టేందుకు టీడీపీ, జేఎస్పీ కూటమి పక్కా వ్యూహాలు రచిస్తోంది. ఇక ఓటర్లను ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. క్రైస్తవులకు దగ్గరయ్యే ప్లాన్ చేస్తున్న టీడీపీ ఆ వర్గాన్ని ఆకర్షించే విధంగా వరాలు కురిపిస్తోంది. ఇందులో భాగంగానే సూపర్ 6 హామీలను ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల వేళ రెండు ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు వరాలు కురిపిస్తున్నారు. వైసీపీ వైపు ఎప్పుడు మొగ్గు చూపే క్రైస్తవ వర్గాన్ని ఈసారి తమ వైపు తిప్పుకునేందుకు తెలుగుదేశం పార్టీ ట్రై చేస్తుంది. ఇన్ని రోజులు వైసీపీ ఓటు బ్యాంకుగా ఉన్న ఆ వర్గానికి దగ్గరయ్యేందుకు నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే క్రైస్తవులకు ఏం చేస్తుంది అనేది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది నారా లోకేష్ టీం. కొడాలి విజయ్ అనే వ్యక్తి ద్వారా పూర్తి స్థాయిలో క్రైస్తవ ఓటు బ్యాంకుపై గురిపెట్టిన నారా లోకేష్ అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొడాలి విజయ్ టీంకు బాధ్యతలు ఇచ్చి టీడీపీ క్రైస్తవ సమాజానికి ఏం చేయబోతుందో వివరించే ప్రయత్నం చేస్తుంది. క్రైస్తవ సమాజాన్ని ఆకర్షించేందుకు తమ నిబద్ధత ఇదంటూ సూపర్ 6 హామీలను సైకిల్ పార్టీ రిలీజ్ చేసింది. పాస్టర్లకు గుర్తింపు కార్డులు, ఆరోగ్య బీమా కల్పించడం, దామాషా పద్ధతిలో చర్చిల నిర్మాణానికి మద్దతు, మైనార్టీ బోర్డు నుంచి క్రిస్టియన్ కార్పొరేషన్ను వేరు చేయడం, ఆర్థికంగా బలోపేతం చేయడం, పాస్టర్లకు గౌరవవేతనం కొనసాగింపు వంటి గ్యారంటీలను చంద్రబాబు ప్రకటించారు. అంతేకాకుండా మండల్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు క్రైస్తవులకు శ్మశాన వాటికల నిర్మాణం, అవసరమున్న మేరకు థియోలాజికల్ కాలేజీలకు ప్రభుత్వ సహాయం వంటి 6 గ్యారంటీలను టీడీపీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు తమ వెంటే ఉన్నారన్న ధీమా వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు క్రైస్తవులకు దగ్గరయ్యే పనిలో పడ్డారు. టీడీపీ సూపర్ 6 ప్రయోగం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.